చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం కాణిపాక గ్రామ పంచాయతీలో ఈ రోజు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి పూతలపట్టు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సునీల్ కుమార్ తో కలిసి కాణిపాకం గ్రామ పంచాయతీలో ఇంటింటికి తిరిగి ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో కాణిపాక గ్రామ పంచాయతీ బిఎల్ఓలు, మండల పార్టీ అధ్యక్షులు బుజ్జారెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి, తవనంపల్లి పార్టీ అధ్యక్షులు హరిరెడ్డి, పార్టీ ఐరాల బూత్ కమిటీ అధ్యక్షులు హరీష్ రెడ్డి, కాణిపాకం మాజీ సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, వైఎస్ ఎంపీపీలు నిత్య సురేష్ రెడ్డి, రోజా ప్రభాకర్ రెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, కాణిపాకం ఎంపీటీసీ లీలజా సుధీర్, బొమ్మ సముద్రం, ఎంపీటీసీ బాబు, బిఎల్ఏలు మూర్తి, సౌందర్ రాజన్, తేజారెడ్డి, జ్యోతి కుమార్, నిరంజన్ రెడ్డి, అగరంపల్లి చంద్రరెడ్డి, ఐరాల మండల ప్రచార కమిటీ అధ్యక్షులు భరత్, వివేక్, సాయి, నాగరాజు, చిగర్లపల్లి గిరి తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నాకు నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క కాణిపాకం పంచాయతీ నందు మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి గారు విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క సర్ ప్రోగ్రాం నందు గ్రామాల్లో ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా మరి బిఎల్ఓలు కానీ బిఎల్ఏలతో సమన్వయం చేసుకొని కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారనే విషయంగా భాగంగా కరుణాకర్ రెడ్డి గారితో పాటు మండల అధ్యక్షులు బుజ్జిరెడ్డి గారు, అట్లాగే మరి వైస్ ఎంపీపీ సురేష్ గారు, వైస్ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి గారితో పాటు ప్రతాప్ రెడ్డి గారు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. స్థానిక సర్పంచ్ సాగర్ రెడ్డి గారు మరియు చిన్నారెడ్డి గారితో పాటు నిరంజన్ రెడ్డి, అందరూ పెద్దవాళ్ళందరూ కూడా రావడం జరిగింది. కొన్ని గృహాలు ఇక్కడ మేము సందర్శించడం జరిగింది. సర్ ప్రోగ్రాం నందు పూతలపట్టు నియోజకవర్గంలో దాదాపు 2,62,000 ఓట్లు, 2,42,000 ఓట్లు ఉంటే దాదాపు 262 బూతులు ఉన్నాయి. ఈ 262 బూతుల్లో దాదాపు 80 బూతుల్లో మనం 80% పైన మనం డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అట్లాగే 177 బూతుల్లో దాదాపు 70% ఓవరాల్గా చూస్తే ఈ కార్యక్రమము 75% అబోవ్ మాకు జరిగినట్లుగా తెలుస్తుంది. కొన్ని చోట్ల మరి మైగ్రేషన్ ఓట్లు కానివ్వండి, లేకపోతే డెత్ ఓట్లు కానీ మరి ఆ ఓట్లు ఇంకా మనకు డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా గ్రామాల్లో దీని మీద వైఎస్ఆర్ పార్టీ ప్రతి గ్రామం మీద కూడా పర్యవేక్షిస్తోంది. మా బిఎల్ఓలతో కలిసి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కానీ కొన్ని చోట్ల మనం చూస్తే ఈ యొక్క డిజిటలైజేషన్ ఫామ్స్ కొంతమంది టీడీపీ వాళ్ళు తీసుకోవడము, తర్వాత బిఎల్ఓల్ని కొంత బెదిరించడము, వాళ్ళే డిజిటలైజేషన్ చేస్తామని చెప్పి అనే ఫామ్స్ అన్ని కూడా కొన్ని చోట్ల తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి కూడా మేము అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాము. ఏ విధమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు జరగకుండా ఓటు అనేవాడు ఖచ్చితంగా వాడి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా, ఓటు అనేది ప్రాథమిక హక్కు, ఆ హక్కును కాపాడే విధంగా వైఎస్ఆర్ పార్టీ పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది. దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 14వ తేదీ లోపల మిగిలిన ఓటర్లందరూ కూడా ఎవరైతే మరి కొంతమంది మామిడికాయలు కోసే కార్యక్రమాల్లో కానీ లేకపోతే బయట ఊర్లలో పనుల మీద వెళ్ళారో వారు కూడా ఈ 3-4 రోజుల్లో వాళ్ళ గ్రామాలకు వచ్చి ఈ రిమైనింగ్ 10-20-15% ఓట్లు కూడా నమోదు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.